ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమెమరేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ జీనోసైడ్. జాతి నిర్మూలన, నరమేధం, వీటి నేరాలు, ఈ నేరాన్ని నిరోధించడం, బాధితుల గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆచార్య ఎస్ సుమిత్ర, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. జాతి నిర్మూలన నేరం నరమేధం, ఈ నేరాలను నిరోధించడం, బాధితుల గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీన అంటే ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడతారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన కల్పించడం కోసం మనతో ఉన్నారు ఫార్మర్ ప్రిన్సిపల్, ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్, ఆచార్య ఎస్ సుమిత్ర గారు. వీరినడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. శ్రోతలందరికీ కూడా నమస్కారం. మేడం, ప్రత్యేకంగా ఈ రోజున డిసెంబర్ 9వ తేదీని జీనోసైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు. అంటే జీనోసైడ్ ఈ నరమేధం కావచ్చు, లేకపోతే ఈ జాతి నిర్మూలన అనే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈ నేరాల గురించి, ఈ నేరాలను నిరోధించడం గురించి, ఈ నిరోధించడం అనే కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న కొంతమంది బాధితుల గౌరవార్థం ఈ దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ నరమేధం అని కావచ్చు, లేకపోతే జాతి నిర్మూలన, జీనోసైడ్ అంటే ఏంటండి? మణిగారు, జెనోసైడ్ గురించి మాట్లాడే లోపల నేను ఒక చిన్న కొద్దిపాటి ఇంట్రొడక్షన్ మీకు మానవ హక్కుల గురించి కొద్దిగా ఇస్తాను. అంటే మనకి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఎన్నో రకాలైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనని వాళ్ళు చూశారు. జర్మనీ ఈ యుద్ధానికి కారణం అని చెప్పుకుంటాం. హిట్లర్ యొక్క సామ్రాజ్యవాద వైఖరి. దాంతో పాటుగా ఏంటంటే హిట్లరు జర్మనీ దేశంలో అవలంబించినటువంటి ఒక వైఖరి, అంటే ఒక తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన యూదుల పట్ల. అది తర్వాత ఇవన్నీ చూసిన తర్వాతన, అంటే ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాతన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి తపన అన్నమాట. ఇంకా భవిష్యత్తులో యుద్ధాలు అయితే ఉండకూడదు, అది ఒకటి. తర్వాత ఈ మానవ హక్కులు అనే వాటిని మనం కాపాడుకోవడం, మానవాళిని కాపాడుకోవడం, మానవుల యొక్క డిగ్నిటీ, హుందాతనం, దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అనేటువంటి ఒక భావన అన్ని దేశాల్లో కలిగినప్పుడు అప్పుడు డిసెంబర్ 10వ తారీఖున 1948, అంటే దీనికి ముందరే మనకి 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడడం జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా ముఖ్యమైన లక్ష్యాలు ఏమిటంటే ప్రపంచంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడం, తర్వాత ఈ మానవ హక్కులకి గౌరవం కల్పించడం, ప్రాముఖ్యత కల్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యాలుగా ఉన్నాయన్నమాట. ఆ పనిని వాళ్ళు కొనసాగిస్తూ దాంట్లో భాగంగా 1948 సంవత్సరంలో డిసెంబర్ 10వ తారీఖున ఒక మానవ హక్కుల డిక్లరేషన్ కూడా, అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాం, దాన్ని కూడా జనరల్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే అంటే జీవించే హక్కు, సమానత్వపు హక్కు, తర్వాత మనుషులందరికీ కూడా ఒకే విలువ ఉండటం, ఒక డిగ్నిటీ అంటే హుందాతనం, తర్వాత దీన్ని మనం కాపాడాలని, ఈ ముఖ్యమైనటువంటి రాజకీయ హక్కులు, సివిల్ రైట్స్ అండ్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అంటాం, ఓటింగ్ హక్కు కానీ, వాక్ స్వాతంత్రం కానీ, తర్వాత మత స్వాతంత్రం కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ, తర్వాత జీవించే, ఇవన్నీ కూడా వాటిలో భాగం అన్నమాట. అవే కాకుండా విద్యా హక్కు, తర్వాత పనిచేసే హక్కు, కల్చర్, రైట్ టు కల్చర్ అంటాం, అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలను ఒక జాతి నిలబెట్టుకోవడానికి, అందులో వాళ్ళు భాగస్వాములు కావడానికి, తర్వాత కుటుంబ హక్కుల పరిరక్షణ, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది అది జీవించే హక్కు. జీవించే హక్కు 1939-44 ఆ టైంలో, అంటే జర్మనీలో జరిగినటువంటి అకృత్యాలు, అంటే యూదుల పట్ల జరిగినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా ఎంతోమంది యూదులని ఊచకోత కోయడం అన్నమాట. అదే నరమేధం, జెనోసైడ్ అనేది అప్పుడు జరిగిందనమాట. లక్షలాది మందిని, అంటే వాళ్ళు చేసిన నేరం మరేదీ లేదు, కేవలం యూదులుగా పుట్టడం వలన. అంటే ఆ యూదులు అనేవాళ్ళు ఒక జాతి మొత్తాన్ని కూడా అంతమొందించాలనేటువంటి భావనతోటి జరిగినటువంటి నరమేధం అన్నమాట. ఇది మామూలుగా మనుషుల్ని వేరే కారణంగా చంపడం కాదు. సో దానిని జెనోసైడ్ అంటాం. ఈ జెనోసైడ్ అనేది అంటే ఎంత తీవ్రమైనటువంటి విషయం అంటే అది మనుషులకి
అత్యంత ప్రాథమికమైనటువంటి జీవించే హక్కు కూడా లేకుండా చేస్తుంది. సో అందువలన దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఒక్కసారే కాకుండా తర్వాత కూడా మనకి చరిత్రలో కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయి. జెనోసైడ్ అనేది అసలు లేకుండా పోలేదు. అంటే పలు రకాల కారణాల వల్ల జరుగుతున్నది. కాకపోతే ఈ జెనోసైడ్ అనే దాన్ని డిసెంబర్ 9వ తారీఖున జనరల్ అసెంబ్లీలో ఈ జెనోసైడ్ మీద ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనమాట ప్రపంచ దేశాలందరూ కలిసి. సో అందువలన జెనోసైడ్ అనే దానికి కూడా ఎంత ప్రాముఖ్యత వచ్చింది అంటే సూక్ష్మంగా చెప్పాలంటే నరమేధం లేదా ఊచకోత. అంటే గట్టిగా చెప్పాలంటే కన్వెన్షన్లో చెప్పిన దాని ప్రకారంగా అంటే ఉద్దేశపూర్వకంగా ఒక జాతికి సంబంధించిన ప్రజల్ని కానీ లేకపోతే ఒక దేశ పౌరుల్ని కానీ దేశ ప్రజల్ని కానీ లేకపోతే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా కావచ్చు, ఒక మొత్తం సమూహంగా వాళ్ళందరినీ తుడిచిపెట్టేయాలనే అంటే ఆ సమూహాన్ని మొత్తం తుడిచిపెట్టేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి హింస అన్నమాట ఇది. అంటే వాళ్ళని చంపడం కానీ మరొకటి కానీ ఏవైనా కావచ్చు. అయితే ఈ జీనోసైడ్కి సంబంధించి ప్రత్యేకంగా ఈ డిసెంబర్ 9ని ఏ విధమైన కార్యక్రమాలు జరుపుకుంటారు? ఎందుకు ప్రాముఖ్యత వచ్చిందండి? డిసెంబర్ 9కి ఎందుకు ప్రాముఖ్యత అంటే ఇంతకు ముందర అన్నాను కదా, డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజున యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఈ మానవ హక్కులు అనేవి ఒక ఒడంబడిక, అంతర్జాతీయ ఒడంబడికగా ఒప్పందంగా రావడానికి మనకి టైం పట్టింది. అంటే 1966లో 1948లో వచ్చింది ఒక డిక్లరేషను. అంటే దానివల్ల ఏంటంటే దేశాల్లో లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండదు. అంటే అది పూర్తిగా వాళ్ళ మీద ఒక అంటే బాధ్యత అయితే పెడుతుంది, నైతికమైనటువంటి బాధ్యత పెడుతుంది. లీగల్ రెస్పాన్సిబిలిటీ రావడానికి చాలా టైం తీసుకుంది. అదే జెనోసైడ్ దగ్గరికి వచ్చేసరికి అంటే దాని ప్రాముఖ్యతను అప్పటి దేశాలు ఎంతగా ఫీల్ అయ్యాయంటే ఈ యూనివర్సల్ డిక్లరేషన్ అనేది రావడానికి ఒక రోజు ముందరే జెనోసైడ్ కన్వెన్షన్ అంటే ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితిలో కుదుర్చుకోవడం జరిగింది. అందుకని 9 డిసెంబర్ అంటే అంత ప్రాముఖ్యత అన్నమాట. అంటే మామూలుగా మానవ హక్కులకి సంబంధించినటువంటి ఏ ఒడంబడిక ఇంకా రాకముందరే ఇది మొట్టమొదటి మానవ హక్కుల ఒడంబడిక. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జెనోసైడ్ కన్వెన్షన్ మానవ హక్కుల ఒడంబడిక అంటే ఏంటండి? మానవ హక్కుల ఒడంబడికలు మనకి వేరేగా చాలా వచ్చాయి. దానికి సంబంధించినదే జెనోసైడ్ కూడా. ఎందుకంటే మానవ హక్కుల గురించి మనం మాట్లాడకుండా అసలు జెనోసైడ్ గురించి మనం మాట్లాడలేం. ఎందుకంటే ఈ జెనోసైడ్ అనేది నరమేధం అని చెప్పుకుంటాం, కానీ అట్ ద సేమ్ టైం అంటే అదే సమయంలో జరుగుతున్నవి ఏంటి, మనుషులు ఎంతోమంది చంపబడుతున్నారు, వాళ్ళ జీవించే హక్కు హరిస్తున్నాం. వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక సమూహానికి చెందినందువలన వాళ్ళని మనం సంహరిస్తున్నామంటే వాళ్ళకి సమానత్వపు హక్కు లేనట్టే, వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి మత స్వాతంత్రం లేదు. అంటే ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన ఈ జెనోసైడ్ అనే దాంట్లో కలగలిసి ఉంటుందన్నమాట. జెనోసైడ్ అనేది ఒక అంతర్జాతీయమైనటువంటి నేరం. మన దేశంలో మన చట్టాలు, ప్రతి దేశంలో వాళ్ళ చట్టాలు ఎలాగైతే ఉంటాయో అన్ని దేశాల మధ్యన సంబంధాలని రెగ్యులేట్ చేసేటందుకు మనకి ఒక అంతర్జాతీయ చట్టం ఉంది, ఇంటర్నేషనల్ లా అంటాం. దాని కింద ఏంటంటే మామూలుగా అయితే వ్యక్తుల యొక్క హక్కుల గురించి ఇంటర్నేషనల్ లా మాట్లాడదు, కానీ ఈ జెనోసైడ్ మానవ హక్కులు అనేవి ఇవి వ్యక్తుల యొక్క హక్కులు, ప్రైవేట్ ఏంటి ఇండివిజువల్స్ రైట్స్ అన్నమాట. కానీ వాటి ప్రాముఖ్యతని గుర్తించడం వలన ఇంటర్నేషనల్ లా కూడా కేవలం దేశాల గురించే కాకుండా వ్యక్తుల గురించి కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. సో ఈ మానవ హక్కులు తర్వాత ఇది జెనోసైడ్ అన్నమాట. కన్వెన్షన్ ఒక ఒప్పందం లేదా ఒడంబడిక అనేది 1948లో వచ్చింది. కానీ 1946లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక డిక్లరేషన్ ఒకటి ఇచ్చారనమాట. ఆ డిక్లరేషన్ ప్రకారంగా అంటే ఈ జెనోసైడ్ అనేది, ఈ నరమేధం అనేది ఒక అంతర్జాతీయంగా చట్టం కిందన ఇది నేరం. అన్ని దేశాలు కూడా దీన్ని గుర్తించాలి ఇది నేరం అనే విషయాన్ని. తర్వాత దీన్ని నివారించడానికి మనందరం ప్రయత్నాలు చేయాలి. దాంట్లో భాగంగా ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలి అనే నిర్ణయం అప్పుడు జరిగిందనమాట. జరిగిన తర్వాత 1948 9 డిసెంబరు తేదీన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే మేడం, అసలు ఎప్పుడో అంటే రువాండా
కంబోడియా, సెబ్రనికా అప్పటి మారణ హోమాలు జరిగి ఈ 2024-25కు 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సో 30 సంవత్సరాలు పూర్తయిపోతున్నా కూడా మళ్ళీ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు, మళ్ళీ అదే జీనోసైడ్, అదే మారణ హోమం కొనసాగుతోంది, పునరావృతం అవుతుంది. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారండి? అంటే ఇలాగా ఇది 2 దేశాల మధ్యన శత్రుత్వమే కానక్కర్లేదు. 2 జాతుల మధ్య, అంటే ఒకే దేశంలో కూడా అంతర్గతంగా. ఇప్పుడు ఉదాహరణకి మీరు రువాండా తీసుకున్నట్లయితే, రువాండా దేశంలో, ఒకే దేశంలో 2 తెగల మధ్య జరిగినటువంటి రక్తపాతం ఇది నరమేధం. అంటే ఒక తెగ మరొకరి మీద ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం. అంటే ఇది ఒక ఆధిపత్య భావన కావచ్చు, లేకపోతే వనరుల కోసం, సంపద కోసం, లేకపోతే సరిహద్దుల కోసం జరిగేవి రాజకీయమైనటువంటి తగాదాలు దేశాల మధ్యన జరుగుతుంది. కానీ ఒకే దేశంలో కానీ, లేకపోతే 2 దేశాల మధ్య కానీ వనరులు, అవకాశాలు, వీటి గురించి, తర్వాత ఆత్మగౌరవం గురించి జరిగే ఇవి ముఖ్యమైనట్టు కారణాలని అనిపిస్తుంది అన్నమాట. అలాగే సమానత్వం లేకపోవడం, అందరికీ కూడాను అంటే సమానమైన అవకాశాలు, సమానంగా సంపద సంపాదించుకునేటువంటి అవకాశం, ఇవన్నీ లేనప్పుడు సహజంగా ఒకళ్ళతో ఒకళ్ళకి పోటీ ఉంటుంది. తెగల మధ్యన కూడా అదే పోటీ ఉండొచ్చు, లేకపోతే జాతి అహంకారం కూడా కావచ్చు. ఓకే, ఇది అంటే మనం జర్మనీలో చూసింది అది జాతి అహంకారం. కేవలం రేసిజం కూడా కాదు, అది అంటే ఈ తెగని ఎట్లయినా సమూలంగా నిర్మూలన చేసేయాలనేటువంటి ఒక గట్టి నిర్ణయం అన్నమాట. అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని అయితే దాన్ని జెనోసైడ్ అంటే. జెనోసైడ్ అనేది పని చేయడమే కాకుండా, ఆ నేరం చేయడమే కాకుండా, ఆ నేరం చేయడానికి కుట్ర పన్నినా, లేదు ప్రయత్నం చేసినా, ఎవరినైనా ప్రేరేపించినా, లేదు ఈ నరమేధం జరుగుతున్నదని చూసి ఎవరైనా నిర్లిప్తంగా, అంటే ప్రభుత్వాలు ఎవరైనా సరే ఉదాసీనత అవలంబించినా, ఇవన్నీ కూడా నేరాలే అవుతాయి అన్నమాట. ఈ జెనోసైడ్ అనే నేరాన్ని ఎన్నో రకాలుగా, అంటే కేవలం చంపడం ఒక్కటే కాదు, మనుషులను చంపడం ఒక్కటే కాదు, మనుషులను చంపితే అది ఖచ్చితంగా నరమేధం అంటాం. చంపకపోయినా సమూహం మీద, ఒక గ్రూప్ అంటాం అన్నమాట. ఆ గ్రూప్లో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఒక తీవ్రమైన లేదా అపాయకరమైనటువంటి శారీరక, మానసికమైనటువంటి హాని కలిగించడం వాళ్ళకి. అంటే వాళ్ళకి ఆహారం లేకుండా, లేకపోతే జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఏవీ లేకుండా, ఏవేవి అవసరమో అవి ఇవ్వకుండా, దొరకకుండా చూడడం. సమూహంలో జననాలు ఉండవు, ఆ తెగలో పిల్లలు పుట్టడం అనేది ఉండదన్నమాట. అంటే అది నిర్మూలించేస్తున్నారు మీరు. ఇప్పుడు ఉన్నవాళ్ళు చనిపోగానే తెగ నిర్మూలమైన అయిపోయినట్లే కదా. అది పోతే పిల్లలు ఉంటే వాళ్ళందరినీ వేరే తెగలకి తరలించేస్తారు. తరలించేసి అంటే వాళ్ళ తెగ గురించి కానీ, వాళ్ళ సాంప్రదాయాల గురించి కానీ వాళ్ళకి ఏమీ తెలియకు. ఇవన్నీ కూడా నేరాలే. ప్రతి దేశంలోనూ ఇవన్నీ కూడా అంటే వాళ్ళ యొక్క చట్టాల్లో ప్రతి దేశం కూడా ఈ అంతర్జాతీయ ఒడంబడికలు ఏమైనా తీసుకున్న తర్వాతన వాళ్ళు దాన్ని వాళ్ళ దేశంలో వీటిని నేరాలుగా వాళ్ళు పరిగణించాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుత ఆధునిక సమాజంలో అటు ఆధునికంగా కావచ్చు, శాస్త్రపరంగా కావచ్చు, సాంకేతిక పరంగా కావచ్చు, మనం చాలా అభివృద్ధి చెందాము, మనం అధునాతన నాగరికులు అని చెప్పుకుంటున్న ఈ తరుణంలో కూడా ఇటువంటి హింసాత్మకమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నాయి అంటే కారణాలు ఏంటంటారండి? అంటే ఒక జాతి మీద ఇంకొక జాతి ఆధిపత్యం, అంటే అందరూ సమానమే, అందరూ సమానమే, కానీ ఆ సమానమే అనే భావాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం? అంటే మనం మానవ హక్కులకి మనం ఎంత గౌరవం కల్పిస్తున్నాం? మనం సాటి మనిషిని మన సాటి మనిషిగా మనం గుర్తిస్తున్నామా లేదా? మనుషులందరం ఒక్కటే అని చెప్పడం తేలిక, కానీ దాన్ని ఆచరణలో మనం ఎంతవరకు పెట్టగలుగుతున్నాం? ఇది సంస్కృతి సాంప్రదాయాల్లో అసమానత మనం చాలా చోట్ల చూస్తాం. అంటే స్త్రీ పురుషుల మధ్య వివక్ష కనిపిస్తుంది, లేకపోతే కొన్ని మతాల మధ్య, కులాల మధ్యన వివక్ష కనిపిస్తూ ఉంటుంది. మరి వీటన్నిటినీ కూడా ముందర నిర్మూలించడానికి, అంటే మనుషులందరికీ కూడా ఒకే రకమైన విలువ ఉంది. వాళ్ళు ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన వాళ్ళైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా అందరికీ కూడా ఒకే రకమైన హక్కులు వర్తిస్తాయి అనే అవగాహన మనుషులందరిలోనూ ముందర రావాలి. ప్రతి దేశం ఈ మానవ హక్కులు అనే వాటిని ఒక కల్చర్గా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మేము మనుషుల్ని గౌరవిస్తాం, హక్కుల ఉల్లంఘనని మేము అని మనం చెప్పుకోగలిగేలాగా ఉండాలి.
సో ఇప్పుడు మానవ హక్కులు ఒక వ్యక్తిపరంగా ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే చిన్న చిన్న కోర్టులు ఉంటాయి, వీటికి వెళ్ళొచ్చు. ఒక రాష్ట్రపరంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా అది లో లెవెల్లో వెళ్ళొచ్చు. అలా కాకుండా ఒక జాతి పరంగా కానీ ప్రపంచ దేశాల మధ్య కానీ ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఎవరిని అప్రోచ్ అవ్వాలండి? ఏ విధంగా ఉంటుంది దీనికి? అంటే కొంతవరకు మనకి ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్నది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. సో వాళ్ళు అడ్వైజరీ ఒపీనియన్స్ అని ఇస్తుంటారు, అంటే ఒక అడ్వైజర్స్ లాగా అనమాట, సలహాలు ఇచ్చినట్టుగాను. దాని ద్వారా వాళ్ళు ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి చాలా విభేదాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఈ మానవ హక్కుల ఉల్లంఘన మీరు అన్నట్టుగా దేశీయంగా జరిగితే మనకి కోర్టులో లేకపోతే కమిషన్స్ ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. సో దానికి ఏ దేశమైనా సరే ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అంటే ఇంకొక దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని కానీ తెలిసినప్పుడు వీళ్ళు ఆ దేశం మీద ఫిర్యాదు చేయవచ్చు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ దాంట్లోకి చేయడం. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మనం ఏమైనా కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ చేస్తున్నటువంటి దేశానికి ప్రస్ఫుటంగా వాళ్ళ ప్రజలకి హక్కులు హరించడమో, దేశ పౌరుల యొక్క హక్కుల్ని హరించిన సందర్భాల్లో వాళ్ళు మరొక దేశం మీద కేసు వేయవచ్చు. మీరు ఇందాక చెప్పారు ఒక 5-6 మానవ హక్కులు అంటూ చెప్పారు. వీటిల్లో ప్రస్తుత సమాజంలో ఎటువంటి మానవ హక్కులకి ఎక్కువగా భంగం వాటిల్తోంది, ఎందుకండి? సమానత్వం కోసం చాలా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తాం. దేశాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. అంటే కొంతవరకు మనం ఆ కల్చర్ తీసుకురాగలిగాం, కానీ ఈ సమత్వపు భావన ఇంకా మనకి పూర్తిగా రాలేదు. కొన్ని చట్టాల్లో రాజకీయంగా లేకపోతే పబ్లిక్ లైఫ్లో మనకి ఈ సమానత్వం ఉంది అని మనం నమ్మినా కూడా మన వ్యక్తిగత జీవితాల్లో సమానత్వం అనే దాన్ని మనం ఇంకా అందరం ఒప్పుకోవట్లేదు. అంటే చాలా సమాజాలు మనకి 2 రకాలుగా మనం పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్ మనం చెప్తాం. అంటే పబ్లిక్ లైఫ్లో అంటే ఒక రాజకీయ సమాజం, మనకి ప్రభుత్వంతో మన సంబంధాలు ఇదన్నమాట. ఆ డొమైన్లో చూసుకుంటే ఈక్వాలిటీ లేకపోతే సమానత్వం, స్వేచ్ఛ ఇవన్నీ కూడా బాగానే కనిపిస్తాయి. కానీ మనుషులు ఎక్కువ జీవించేది ప్రైవేట్ డొమైన్లో. అంటే మన కుటుంబంలోనే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మతపరంగా మానవ హక్కుల ఉల్లంఘన ఉంటుంది, స్త్రీ పురుష అసమానతలు ఉంటాయి, పిల్లల హక్కులకి భంగం వాటిల్లుతుంది, పెద్దల ముసలివాళ్ల హక్కులకి భంగం వాటిల్లొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ డొమైన్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ సమానత్వపు భావన, ఒక సౌభ్రాతృత్వం, అందరం ఒకటే, అది వినడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ అది సమాజంలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ రాదని మాత్రం మనం అనుకోవద్దు. ఓకే. సో ఇప్పుడు జెనోసైడ్ కన్వెన్షన్ అన్నారు కదండి. ఈ జెనోసైడ్ కన్వెన్షన్, ఈ నరమేధం, ఇటువంటివన్నీ ఆగిపోవాలి అంటే ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటండి? అంటే ఏదైనా కూడా అంతర్జాతీయంగా దేశాల మధ్యన కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకోవడం అనేది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా లేదా అంతర్జాతీయ చట్టం మనకు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరో చేసి అన్ని దేశాల మీదన దాన్ని ఎన్ఫోర్స్ చేయలేరు అనమాట. దేశాలు వాళ్ళకి వాళ్ళు అనుకుని చేస్తే తప్ప, లేకపోతే ఇది ప్రతి దేశం కూడా సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ చట్టాలు చేయడానికి మనకి దేశంలో చట్టాలు చేసి వాటిని ఎన్ఫోర్స్ చేసినట్టుగా అంతర్జాతీయంగా చేయలేం. పరస్పర సహకారంతో ఎన్నో సమస్యలు దేశాలు పరిష్కరించుకోగలుగుతున్నాయి. అంటే మనం ఇదివరకట్లోనూ మనం చూసాము, అంటే ఒక్కొక్క దేశాల మధ్యన ఏమైనా ఒడంబడికలు ఉండొచ్చు. అంతర్జాతీయంగా చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని ప్రతి దేశము అంతర్గతంగా కూడా అమలు చేయాలి. ఇప్పుడు జెనోసైడ్ కన్వెన్షనే ఉంది. కన్వెన్షన్ ఉంటే కన్వెన్షను అక్కడ సంతకం పెట్టిన తర్వాతన, యునైటెడ్ నేషన్స్లో సంతకం పెట్టిన తర్వాతన మళ్ళీ మన దేశంలో మనం వేరే చట్టం చేసుకోవాలి. అది చేస్తేనే మనం దీన్ని పూర్తిగా అమలు చేసినట్టు, లేకపోతే అవదన్నమాట. సో ఇది ప్రతి దేశము చేయవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి సౌభ్రాతృత్వాల వైపు వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కొన్ని దేశాల మధ్య ఎందుకు ఉండట్లేదండి? ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఎందుకు వస్తుంది? అదే మనకి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం గురించి, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ మధ్యన ఈ యుద్ధం గురించి మీరు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇవి కూడా వనరులు, తర్వాత సంపద, ఇవి కొన్ని అంతర్లీనమైనటువంటి కారణాలు ఉన్నాయి తప్పనిసరిగా. మనకి బయటికి కనిపించేవి కొన్ని తెలుస్తాయి.
రష్యా ఏంటంటే యుక్రెయిన్లో ఉన్నటువంటి రష్యన్ స్పీకింగ్ పీపుల్, అంటే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల్ని యుక్రెయిన్ భంగం కలిగిస్తుంది. ఇది జెనోసైడ్ అని వాళ్ళు, అందుకని వాళ్ళ ప్రజల్ని రక్షించడం కోసం, ఆ రష్యన్ పీపుల్ని రక్షించడం కోసం మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తుంటారు. అయితే అది జెనోసైడ్ అని పిలవడం వలన కొంచెం కాంప్లికేట్ అయింది కూడా ఆ విషయం. కాకపోతే ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే ప్రతి దేశానికి కేవలం ఈ చట్టపరమైన అంశాలే కాకుండా రాజకీయమైన అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరి దేశం వాళ్ళు చూసుకుంటారనమాట. అంటే ఒక రకంగా వాళ్ళ స్వార్థం. అది కూడా తప్పని మనం అనలేం. ఎందుకంటే ఏ దేశమైనా తన పౌరుల బాగోగులు ముందర చూసుకోవాలి. అక్కడ ఘర్షణ జరుగుతుంది. సో అలాగే ఈ దేశాల ప్రయోజనాలకి అంతర్జాతీయ ప్రయోజనాలకి మధ్యన సామరస్యం కుదరినప్పుడు కూడా ఇటువంటి ఘర్షణలు వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మూడో దేశాలు ఏవి కూడా అందులో జోక్యం చేసుకోకుండా ఉంటే సమస్య కొంతవరకు తేలిగ్గా పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చాలా దేశాలు, తర్వాత ధనిక దేశాలు ఇందులో జోక్యం చేసుకోవడంతో చాలా సమస్యలు చిక్కుముళ్ళు పడిపోతున్నాయి. ఇజ్రాయిల్, హమాస్ ఈ సందర్భం కూడా అటువంటిది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్నది నరమేధం, అంటే జెనోసైడ్ అని వాళ్ళు ఆరోపించారు. కాకపోతే ఇజ్రాయెల్ దాన్ని కొట్టిపారేస్తుంది. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, మేము పాలస్తీనియన్లని చంపాలని చూడట్లేదు, వ్యక్తులను చంపాలని చూడట్లేదు, అక్కడ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని మాత్రం చంపాలని, వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో అది అతను నిజంగా టెర్రరిస్టా, దేశభక్తుడా? ఇది ఒక చాలా కష్టమైనటువంటి సమస్య. అంటే హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా కాదా, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు అనమాట. అంటే సింపుల్గా జవాబులు చెప్పగలిగేవి కూడా కాదు. సో అందుకని ఇజ్రాయెల్ తన జస్టిఫికేషన్స్ తను ఇచ్చుకుంటుంది, హమాస్ వాళ్ళ సమర్థనలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఏవైతే యుద్ధ పరిణామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వెళ్లకుండా ఉండాలి అంటే ఎవరు ఏ విధంగా ఏం చేయాలంటారండి? అంటే ఎక్కువ దేశాలు కలగజేసుకునే కొద్దీ సమస్య జటిలమైపోతుంది. అది ఒకటి. తర్వాత ఐక్యరాజ్య సమితి ఎన్నోసార్లు సామరస్యంగా పరిష్కరించుకోండి అని చెప్తుంది. ఏమైనా తగువులు ఏమన్నా ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి దేశాల మధ్యన అనేది. సో ఇప్పుడు కూడా చాలామంది ఈ దేశాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, అంటే సామరస్యంగా పరిష్కరించుకోండి అనేసి. అది కానీ జరిగితే బాగుంటుంది. అంటే ప్రపంచ దేశాలు ఏం చేస్తే బాగుంటుందని అంటున్నారు కదా. ఆ విషయంలో మనకి జెనోసైడ్ కన్వెన్షన్లో కూడా చిన్న విషయం ఉంది. ఇది మామూలుగా అయితే మనకి నేరస్తుల అప్పగింత అనేది ఒక ఉంటుంది కదా, నేరస్తులను అప్పగించడం. అంటే ఒక దేశంలో నేరం చేసి అతను వేరే దేశానికి పారిపోతే ఈ దేశం వాళ్ళు మళ్ళీ వెనకన ఆ దేశానికి అప్పగిస్తారు. ఎందుకంటే అతను శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసం పారిపోతున్నాడు కాబట్టి. అలాగే పడకుండా ఉండకూడదు. కానీ అదే రాజకీయ నేరస్తులైతే వాళ్ళని తిరిగి అప్పగించరు. ఓకే, వాళ్ళు చేసిన రాజకీయ నేరం అయితే వాళ్ళని మళ్ళీ తిరిగి అప్పగించరు అనమాట. వాళ్ళని రక్షిస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడిషన్ అనేది వాళ్ళకి వర్తించదు. అలాగ చూస్తే జెనోసైడ్ అనేది అప్పట్లో చేసిన వాళ్ళు, దీనికి బాధ్యులైన వాళ్ళు దేశాధినేతలు ఉన్నారు, ప్రభుత్వాధికారులు ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ ఎవరు చేసినా కూడా ఇది నేరం. తర్వాత ఇట్లాంటి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకుని వేరే దేశాలకు పారిపోతే ఆ దేశం వాళ్ళు అటువంటి నేరస్తుల్ని తిరిగి అప్పగించడమే చెయ్యాలి. లేకపోతే దీన్ని యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అంటే ఏ దేశమైనా కూడా ఇట్లాంటి జెనోసైడ్ ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని, ఏ దేశమైనా, జెనోసైడ్ లాంటి అది ఎంత తీవ్రమైన నేరం అంటే ఇలాంటి నేరం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కనిపిస్తే వాళ్ళని ఏ దేశమైనా శిక్షించవచ్చు, ఏ రకమైన సంబంధం ఉండక్కర్లేదు. ఇప్పుడు సమాజంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా, అవి అకృత్యాలు కావచ్చు, ఒక మంచి జరగాలన్నా కూడా మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మీరు చెప్తున్న ఈ జీనోసైడ్ కావచ్చు, లేకపోతే ఈ నరమేధం నిరోధన కార్యక్రమాల్లో కావచ్చు, వీటన్నిటిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా ఎటువంటి పాత్ర పోషిస్తోంది, ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారండి?
జెనోసైడ్ ఇలాంటి నేరాలని నివారించడానికి మనందరం కూడా మామూలుగా ఏం చేయాలి అంటే కనీసం ఒక 4 రకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకోవాలి. అంటే ఒకటి రేజింగ్ అవేర్నెస్, అంటే అందరికీ కూడా దీని గురించి ఒక అవగాహన పెంచడం. జెనోసైడ్ అంటే ఏమిటి, దాని వలన ఎవరు బాధపడుతున్నారు, ఎలా బాధపడుతున్నారు, వాళ్ళ హక్కులు ఎలాగ హరించబడ్డాయి, వాళ్ళకి మనం ఏ రకంగా సహాయపడగలం లేకపోతే సపోర్ట్ చేయగలం. సో ఇలాగ ముందర ఇది నేరం, అంటే ఇది చేస్తే ఇది నేరం, ఇది తప్పు, ఇది మంచిది కాదు అనేటువంటి అవగాహన పెంచడం ఒకటి మొదటిది. రెండోది ఏంటంటే ఎవరైనా ఇటువంటి నేరాలు చేసినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా శిక్షలు పడేలాగా ఉండాలి. అంటే దేశంలో చట్టాలు ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి. తర్వాత మూడవది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సాంత్వన కలిగించడం, వాళ్ళకి సహాయం చేయడం, ఇది కూడా ముఖ్యమైనది. అన్నింటికంటే అసలు మూల కారణాలు ఏమిటి, మనం సమస్యను పైపైన పరిష్కరించుకుంటే అది ఆ పరిష్కారం తాత్కాలికమే. మనకి శాశ్వత పరిష్కారం కావాలంటే మనం మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఏదైనా సమస్య ఉందంటే దానికి కారణం ఏంటి చూసుకుని మనం అక్కడ వాటిని సరిచేసుకుంటూ రావాలన్నమాట. వీటన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే అసలు అవేర్నెస్ రైజింగ్, అంటే అవగాహన కల్పించడంలో. ఈ రోజుల్లో ఈ అవగాహన కల్పించడం అంటే మీడియానే. సభలు పెట్టచ్చు, లేకపోతే కరపత్రాలు లాంటివి చెయ్యొచ్చు, వీటినేమో పాఠ్యాంశాల్లో చెయ్యొచ్చు. కానీ వీటన్నిటికంటే చాలా ప్రభావితం చేసేది మనుషుల్ని ఈ రోజుల్లో మీడియా. ఏ రకమైన మీడియా అయినా, అంటే ప్రింట్ మీడియా కంటే మనకి ఎలక్ట్రానిక్ మీడియా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఒక ప్రోపగాండాతోటి వీళ్ళు మనుషుల మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నారు, మనుషుల మనస్తత్వాల మీద. ఇప్పుడు మన ఆలోచనలు, అలవాట్లు, ఆహారపు అలవాట్లు, తర్వాత సంస్కృతి, ఇవన్నీ కూడా మారిపోతున్నాయంటే వీటిలో మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది అంతర్లీనంగా. సో అదే మీడియా ఇటువంటి మంచి కారణాల కోసం మనం ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా మనం ఎన్నో అకృత్యాలని మనం అరికట్టుకోగలుగుతాం. అంటే ఒక వివక్ష లేని సమాజం మీరన్నట్టుగా మన ముందుకు వస్తుందని ఆశిస్తూ జీనోసైడ్ మానవ హక్కుల ఉల్లంఘన, జీనోసైడ్ కన్వెన్షన్ వంటి వీటి గురించి మాకు చక్కటి అవగాహన కల్పించినందుకు, మీ సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం. ఇంతవరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమెమరేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ఆచార్య ఎస్ సుమిత్ర, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.